నేను భాగ్యలక్ష్మిని. ఇక నేనైతే మస్తు వార్తలు పట్టుకొచ్చిన గవన్నీ చూసే ముందుగాలైతే నెత్తిగీతలు. అసెంబ్లీ సమావేశాలు షురు, రేపే మరి అసలైన జోరు. గులాబీ లీడర్ల రన్నింగ్, యూరియా కోసమే గీ ఫైటింగ్. గణేషుని లడ్డు అయింది చోరీ, సిసి కెమెరాను మార్చిండ్రు బగ్గదాగి. సారలు సంపాదించిండ్రు పెద్ద పెద్ద బంగ్లాలు, చేసేది బుడ్డ బుడ్డ కొలువులు. గణపతుల మండపం ఎయ్యనీకే ఎట్లయితే 3-4 దినాల ముందే చర్చల మీద చర్చలు చేస్తామో గట్లనే అసెంబ్లీ సమావేశాల మీద కూడా చర్చల మీద చర్చలు చేసిండ్రుల్లా చెయ్యి పార్టీ లీడర్లు. మరి గీయాల మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు షురు అయినాయి. మరి ఎవరెవరు ఏం మాట్లాడిండ్రో తెలవాలంటే మనం అసెంబ్లీకి పోవాలే కదా. ఇక చలో అసెంబ్లీ. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పఠిస్తారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు షురు అయిన యుల్లో ముందుగల్ల మొన్న కాలం చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్కు గిట్ల సంతాపం తెలిపిర్రు లీడర్లందరూ. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పఠిస్తారు. గిట్లా సంతాపం తెలిపినాక ఎమ్మెల్యే సారు మాగంటి గోపీనాథ్ సార్ కోసం గిట్లా గొప్పగా చెప్పిండుల్లో. సౌమ్యుడు మితభాషి మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే. రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్నా 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది. ఇన్నర్ కదా గిట్లా సీఎం సారే కాదుల్లో కేటీఆర్ సార్ కూడా యాద్ చేసుకున్నాడు ఎమ్మెల్యే సార్ను. గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపూర్ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. నాకు తెలిసి 250-300 గజాలు కూడా ఉంటుందో ఉండదో, చాలా చిన్న ఇల్లు. ఎన్నడూ కూడా గోపీనాథ్ గారు మాకు తను ఎప్పుడు కనబడ్డా ఇందాక మరి ప్రభుత్వం నుంచి చెప్పినట్టు ఎప్పుడు కూడా చాలా గుంభనంగా చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ 3 పిల్లలు అక్షర, దిశిర, వాత్సల్య 3 పిల్లలు అధ్యక్ష. ఇంకా చిన్న పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఆ ఇల్లు చూసి కూడా బాధపడ్డాం. ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజుల్లో. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్. ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఏంటంటే తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం 2016-17లో ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష. మనందరం గోపీనాథ్ అని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా ఏ డివిజన్ పోయినా గోపన్న గోపన్న అని మాట్లాడతారు. ప్రజల్లో నిత్యం మమైకమయ్యే వ్యక్తి అధ్యక్ష. ఇన్నర్ కదా మరి గంత గొప్ప లీడరు మాగంటి గోపీనాథ్ సారు పాపం కాలం చేయబట్టి కాలం చేసిండు. అందరు లీడర్లు గిట్లా సంతాపం తెలిపినాక అసెంబ్లీ వాయిదా వేసిండుల్లో రేపటికి స్పీకర్ సారు. ఇక రేపు చర్చ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీదే ఉంటదంట. గియాళ్ళైతే కేసీఆర్ సారు డుంబగొట్టిండు ఎప్పటోళ్ళనే. మరి రేపన్న వస్తాడో రాడో. అసెంబ్లీ సమావేశాలు ఒడిచినాక ముఖ్యమైన మీటింగ్ నడిచిందుల్లో సర్పంచ్ ఎలక్షన్ల మీద, బీసీ రిజర్వేషన్ బిల్లు మీద. ఈ మీటింగ్లా ముఖ్యమైన నిర్ణయాలు ఏమేం తీసుకుంటారో అని మస్తు పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు. రేపు అసెంబ్లీలా కాళేశ్వరం మీద కయ్యం ఎట్లుంటదో ఏమో గాని బీజేపీ లీడర్లైతే గీ తీర్ల గరమయ్యుర్రుల్లో.
దేశం మొత్తం ఓట్ చోరీ కొట్లాట నడుస్తుంటే మన తాన మటుకు చాలా వెరైటీగా లడ్డు చోరీ కొట్లాట నడుతున్నదుల్లా. మరిగా లడ్డు దొంగలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టే లడ్డును అల్కగా మాయం చేస్తుర్రు. మరి గా గణపతి లడ్డు ఏడు దొంగతనమైంది. లడ్డు దొంగలు ఎట్టెట్ల ప్లానింగులు వేసిండ్రు, లడ్డును అల్కగా మాయం ఎట్లా చేసిండ్రు పురా గరుచుకుందాం పాండ్రి. అమ్మరే బిడ్డ చూస్తున్నారు గదుల్లో ఇద్దరు పొరలు అక్కడ ఇక్కడ బాగానే తిరగబట్టే గణేషుని మండపం దగ్గర. అగో ఏం చేస్తున్నారో చూడుండ్రి. వారే వా అటు ఇటు బగ్గనే చూసి ఎవరు లేని సమయంలో మంచిగా గణేషుని మండపంలోకి జొర్రిండు కదా. దొంగతనం చేసుట్లా బాగానే ట్రైనింగ్ పొందినట్టున్నట్టులా మంచిగా ముఖానికి మాస్క్ కట్టుకొని గణపతి లడ్డును లేపి ఎట్లా తీసుకుపోతున్నారో చూడుండ్రి. చూసిరు కదా గణేష్ల కాడ లడ్లు ఎత్తుకపోయిట్లా అన్నలు స్పెషలిస్టులు ఉన్నట్టున్నారులా. ఎవ్వరికి సప్పుడు రాకుండా నిదానంగా నిమ్మలంగా అర్ధరాత్రి గిట్లా లడ్డును ఎత్తుకొని పోయిరు. మళ్ళా గణపతికి మంచిగా పూజ చేసి లడ్డును పెడితే ఎత్తుకపోయిరని చెప్పి గీ పెద్ద మనిషి మస్తు బాధపడుతున్నాడు. ఆ వినాయకుని పెట్టిన సందర్భంగా ప్రతిరోజు పూజలు అవి జరిపి రాత్రి 11:30 వరకు మేము ఇక్కడే ఉన్నాం. రాత్రి 12 గంటల 11:30 దాటిన తర్వాత అర్ధరాత్రి టైంలో ఎవరో కుర్రాళ్ళు వచ్చి స్టేజీ మీద కట్టెను పైకెత్తుకుని దూరి లడ్డు పట్టుకుపోయారు, డబ్బులు పట్టుకుపోయారు. ఎంతో పవిత్రంగా పూజ చేసిన దానికి వాళ్ళు ఇలా చేయటం మాకు చాలా బాధగా ఉంది. ఇన్నరు కదా మా లడ్డు మాకు కావాలనబట్టే గింతకి గిదేడయ్యిందంటే మన తెలంగాణలోనే మన పట్నంలా వనస్థలిపురంలో అయ్యిందుల్లో. ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా మనం సినిమాలలో చూస్తుంటాం కదా, బగ్గ లంచాలు తీసుకునే ఆఫీసర్ సార్ ఉంటాడు. గా ఆఫీసరును హీరో వచ్చి ఫైటింగ్ వేసి పట్టిస్తాడు. గప్పుడు గా పబ్లిక్ అందరూ దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా అని పాటలు పాడుకుంటుంటారు. అచ్చం గిదే లెక్కన మన తాన కరీంనగర్ జిల్లాలో అయింది. మరి గా పైసలు మింగిన ఆఫీసర్ ఎవరు, సంబరాలు ఎవరు చేసుకున్నారో అరుచుకుందాం పాండ్రి. వారెవ్వ సర్కారు నౌకరి దొరికితే చాలు దెబ్బకు ఒకటే దినంలా కోటీశ్వర్లు కావచ్చు. గీ సర్కార్ నౌకరి దొరవాళ్ళు యావత్ ప్రపంచానికి గిదే తొవ్వ చూపిస్తున్నారు. గీ సారు మన కరీంనగర్ జిల్లా వినవంక మండలము షెల్లూరు ఊర్లా ఉట్టి ఇంటి నెంబర్ అడిగినందుకే 20,000 రూపాయల లంచం అడిగిండంటే ఇక సమజ్ చేసుకోండి. గీ దొరవారు ఉట్టి గ్రామ పంచాయతీ ఆఫీసరే. గీ తీర్ల లంచం వసూలు చేస్తే పెద్ద ఆఫీసర్లు వచ్చి గప్చుప్ కాకుండా పట్టుకున్నారు. గీ లంచం తీసుకునే సారు దొరికిండో లేదో ఊరి ప్రజలు గిట్లా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చూసిరు కదా అన్నోళ్ళ పటాకుల సంబరం. ఇదంతా చూస్తుంటే సినిమా చూస్తున్నట్టే ఉన్నదిలే. ఇక గీ ముచ్చటిట్లుంటే గీ 1 నెంబర్ వాచులు చూడుండ్రి ఎట్లా మెరుస్తున్నాయో. చూసిరు కదా బంగారం షాప్లా ఏమేమి ఉంటాయో గన్నిగానం ఉన్నాయి సారింట్లా. మరి ఇవన్నీ సారు లంచాలతోనే వచ్చే పైకంతోనే గింతగానం సంపాదించి పెట్టిండు. మరి గింత పిరమైన వాచులు చూస్తే సారు ఎంత పెద్ద కొలువు చేస్తాడో అనుకోగలరు సుమి. ఉట్టి తహసీల్దార్ కొలువే. సారు పేరు బండి నాగేశ్వరరావు సారు. సారుకు తక్కువ జీతమే కానీ లంచమే ఎక్కువ ఇయ్యాలి. గందుకే భూమికి తగ్గట్టు భూమి, పైసలకు తగ్గట్టు పైసలు బగ్గనే సంపాదించిండు.
సారు చేసే లంచాల దందా ఎవరు చూస్తలేరు అనుకున్నాడేమో. ఇక ఈ ముచ్చట ఆఖరికి పెద్ద సారోళ్ళ షోలో పడితే గిట్లొచ్చి పట్టుకున్నారు. ఏ మాట కామాట గాని పబ్లిక్ ను ఎంత తిప్పలు పెట్టి గింతగానం సంపాదించిండ్రో. సర్కారు కొలువు అంటేనే ప్రజలకు ఉచితంగా సేవ చేసేది. అయినా గా సోయం మర్చిరు గీ ఆఫీసర్లు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా, ఆదా లడ్డు చోరియా. భక్తులు గిట్ల మస్తు నినాదాలు చేస్తుంటారు లజోష్లా. కానీ ఇప్పుడు కేటీఆర్ సారు ఒక కొత్త గణపతి నినాదం పెట్టిండు. మరి గా నినాదం కథ ఏంది, అసలు ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఏంది అరుచుకుందాం పాండ్రి. కేటీఆర్ సారు రాత్రంతా కూర్చొని బాగానే రాసుకున్నట్టున్నాడు. గియల్ల అమరవీరుల స్తూపం దగ్గర గైన రాసుకున్న కళ మొత్తం బయట పెట్టిండు. మరి ఏమంటున్నాడో ఇనుండ్రి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా. ఇన్నరు కదా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అనబట్టే. గిట్లా అనుడే కాదుల్లో మైకు ముంగల బాగానే దంచిండు కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం. మాకెందుకు అవకాశం ఇయ్యారు? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో మేము కూడా ఇస్తాం, వాస్తవాలు ప్రజలకు చెప్తామంటే మీకెందుకు భయం? 650 పేజీల రిపోర్ట్లో ఇప్పటివరకు కనీసం మీడియా ముందు పెట్టారా, ప్రజల ముందు పెట్టారా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ ఇది రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం, శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు వాస్తవాలు ప్రచారాలు ఏంటి అన్ని కూడా తేలుతాయి. దమ్ముంటే ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. ఇన్నరు కదా, బాగానే అడగబట్టే కాంగ్రెస్ పార్టీని కడగబట్టే. గిట్లా కేటీఆర్ సార్ ముచ్చటిట్లుంటే హరీష్ రావు సారు చూడుండ్రి. వ్యవసాయ కమిషనర్ సారుకు యూరియా బస్తలు సాల్తలేవు, రైతులు మస్తు కష్టాలు పడుతున్నారు అని చెప్పి వినతి పత్రం ఇయ్యనికే గిట్ల ఉరికిండుల్లో. అరే ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం బబుల్ స్టాక్ పెట్టకపోవడం వల్ల. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అరే ఏంటంటే రోడ్ల మీద పెట్టింది రైతులందరినీ. అరే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద. ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకరు చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియాలండి. అంతకంటే రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ us a clear cut assurance, then only we leave your office. చూసిండ్రు కదా, హరీష్ రావు సారు అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. అటెనక గులాబీ లీడర్లు అందరూ కూర్చొని గిట్లా పెద్ద ధర్నా చేసిండ్రు.
ఇదేనా ఇందిరమ్మ పాలన? We want యూరియా! We want యూరియా! We want యూరియా! రైతులేనిదే రాజ్యం లేదు! రైతులేనిదే రాజ్యం లేదు! రైతులేనిదే రాజ్యం లేదు! గణపతి బప్పా మోరియా! కావాలయ్యా యూరియా! గణపతి బప్పా మోరియా! కావాలయ్యా యూరియా! గణపతి బప్పా మోరియా! కావాలయ్యా యూరియా! నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కోసం అడుగుతుంటే చెంపగల కొడుతున్నారు వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా 6 గ్యారెంటీలు నీరు గారిపోయినాయి 6 గ్యారెంటీలు నీరు గారిపోయినాయి 2 ఏళ్ళు అవుతున్నా మొండి చేయలుపుకుంటూ 2 ఏళ్ళు అవుతున్నా మొండి చేయలుపుకుంటూ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చూసిండ్రు కదా యూరియా పక్క కావాలంటున్నారు. మళ్ళా అటెన్క పోలీసులు అరెస్టు చేస్తుంటే హరీష్ రావు సారు గిట్ల గరం అయ్యిండు బాగానే పోలీసుల మీదికి. అరే నీ పెట్రోల్ బిల్ వస్తున్నది కాంపౌండ్ ఉద్దరవుతలే నీకు నీ పోలీస్ జీవుల పెట్రోల్ పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయని చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ వస్తుందా పోలీస్ ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. చూసిరు కదా గిట్లా హరీష్ రావు సార్ ఒక్కటే కాదు గులాబీ లీడర్లందరూ మస్తు గుస్సా అయ్యిండ్రు. వారెవ్వా వీళ్ళ మాటలు వింటుంటే లడాయి గీ తీర్లు ఉన్నది. రేపు పొద్దుగల అసెంబ్లీలో ఏ తీర్లు ఉంటుందో మళ్ళా. కొన్ని దినాల సంధి మునుగోడు యాదికత్తే ఎమ్మెల్యే రాజగోపాలం సార్ గోడే వినిపిస్తుందిలా. ఒకసారేమో కాంగ్రెస్ పాలన బాగాలేదంటాడు, ఇంకోసారేమో ఏమో నాకు మంత్రి పదవి ఇస్తలేరంటాడు, ఇంకోసారేమో సీఎం రేవంత్ సారు దేవుడు అంటాడు, మళ్ళా 2 దినాలకే సీఎం రేవంత్ సారు దయ్యం అంటాడు. మరి గీయాల ఏమన్నాడు ఇందం పాండ్రి. ఎమ్మెల్యే రాజగోపాలం సారు అసలు రాజీ పడతాడోళ్ళ నాకేం తక్కువ కాంగ్రెస్ పార్టీలో నేనే ఎక్కువ అన్నట్టు ఇక గీయాల అసెంబ్లీకి గింత పెద్ద బలగానే తీసుకొచ్చిండు. చూసిరు కదా గీయాల పతిపచ్చ పోలన్నలు గంతగానం మంది లేరు, రాజగోపాలం సార్ బలగం గంతగానే పెద్దగా ఉన్నదోళ్ళు. మరి గింత స్పెషల్ గా అసెంబ్లీకి వచ్చిన రాజగోపాలం సారు ఏమంటాడో ఇన్నుండ్రు ఒకసారి. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది నా మిత్రులు అభిమానులు నాయకులు కూడా మేము కూడా మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీరు పోతున్న మీతో వెంట వస్తాం. అలాగే అందరం కూడా పోయేటప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర జోహార్లో అర్పించి శ్రద్ధాంజలి ఘటించే అమరవీరులకు సైల్యూట్ కొడదాము అని చెప్పేసి అందరం కలిసి అప్పటికప్పుడు నిన్న రాత్రి అనుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు అభిమానులు మా నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది త్యాగాల పునాదుల మీద. ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక మన స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితోటి సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించిండ్రో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చి ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది.
విన్నారు కదా ఇక కార్యకర్తలే అన్నా అని ఎంబడొస్తాం మేము అని అన్నారట అంతే కదల్లా వరదలతో ఇక కామారెడ్డి జిల్లా ఆగమైతే గిట్ల అన్నాడు విన్నారు కదా సార్ అయితే సాయం చేసుట్లా ముంగటుంటాడు కానీ గీయల్లా గింతమంది ఎందుకు ఎంబడేసుకొచ్చిండు జల్దిన మంత్రి పదవి ఇవ్వాలే లేకుంటే నాకు బలగం చూపిస్తా అని ఇట్లా కార్యకర్తలు ఎంబడేసుకొచ్చిండా అని అనుకుంటారు చాలా మంది పబ్లిక్ ఆలోచన చేస్తాడు మరి ఈ ముచ్చట ఎరికైనా అక్కడ గణేష్ పండుగ వచ్చిందంటే మా డీజే టిలుగాడు మా నల్ల నాగవ అసలు ఇంట్లో ఉండరబ్బా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు మరి అలా ఏం చేస్తుర్రో ఏమో ఆయన నాగవ్వ ఎవల బాధ అలాకున్నదంటే ఊసిగర్లోడి బాధ ఇంకొకటి ఉన్నది అన్నట్టు ఈ పార్టీలో నడమని నాకు అర్థం కాదు ఏమో రట్టిల్లుగా రైతులు పంట ఖరాబై రైతులు ఎడతారు అట్లనే యూరియా బత్తలు కూడా దొరుకుతలేవు రైతులకు ఇక ఇదంతా ఓన్ అన్నట్టు పార్టీ వాళ్ళ బాధ పార్టీలకే ఉంది ఇక రైతులు ఎడబట్టించుకుంటారా వాళ్ళు ఇక అవునే నాగవ్వ లీడర్ల పని అలా పంటల మీద అవన్నీ చూడాలి ఆగో ఇద్దరు కలిసి ఎడుకో పోతున్నట్టున్నారు గిళ్ళకి ఎప్పుడు తిరుగుడే కావాలి ఓరిటిలుగా నాగవ్వని తోలుకొని ఎడుకో పోతున్నావురా ఆయనత ఈడ నన్ను అన్నదానాలు గిట్ట పెడుతున్నారా ఏంది పెడుతున్నారు నువ్వు వచ్చేది ఎందుదా నీకోసం చూస్తాను అయినా భాగ్యన సంగతి నీకు తెలియదా రట్టిల్లుగా మొన్నటికి మొన్న దినాల కాడికి కూడా పోయి నచ్చింది మహా తల్లి ఆగు గిల్లడానికి ఇంత గట్టిగా తీడుతున్నారంటే పక్క అన్నదానం కాడికి పోతలేరబ్బా మరి ఎడికి పోతుర్రు పబ్లిక్ బాధ పబ్లిక్ ఉంటే దీని బాధ దీనికి దీంతో వచ్చేది ఆగు మళ్ళా ఓవట్టే అసలు ఏడికి పోతున్నారో ఓ పారి అరుచుకుందాం పాన్రి ఓరిటిలుగా ఏడికి పోతున్నావురా అసలు నాకు సమజే అయితే లేదు ఇంకెక్కడికి అవ్వా అసెంబ్లీ కాడికి పోవాలి అందరిని చూసుకోవాలి ఏందనుకుంటున్నావా పబ్లిక్ ఏమో వరదలకు వచ్చి మస్తు బాధ అవుతుంది ఓళ్ళ తిప్పులు పట్టించుకుంటారు పబ్లిక్ ఏమో ఇట్లుంటే వీళ్ళేమో నాయకులు అందరు కలిసి అసెంబ్లీలో చూస్తారు వాళ్ళని పట్టించుకోవాలి కదా అందుకని నేను నాగమ్మ కలిసి ఇద్దరం పోతాను వరదలు ఇరికిన వాళ్ళకి అందరికి సాయం చేస్తామని పోతున్నాం పబ్లిక్ ముందు వీళ్ళన్ని సభలు బిబలు అన్ని కూడా తర్వాత మళ్ళా కాదా చెప్పు నీ అన్నది తప్ప అవురటిల్లు అదినే చెప్పు నువ్వే అయినా ఇప్పుడు కాళేశ్వరం గురించి చర్చలు పెట్టుకోవడం అంతగానం అవసరమా ఇప్పుడు రైతుల బాధలు ఇడిసబెట్టి ఈ చర్చలన్నీ పెట్టుకోవడం అవసరమా ఆడలంత తక్కువైనాక పెట్టుకోరాకపోనా చర్చ చెప్పు నువ్వు నాకు అసలు ఏమంత ఆగముందని చెప్పు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నదా ఏం అవసరం లేదు మీరన్నది కూడా నిజమే గాని ఏం చేస్తాం సర్కార్ ఏం ఆలోచన చేస్తుందో గదే ఫైనల్ గట్లేం లేదు ఇంకా ఎట్లైనా సరే అసెంబ్లీ వాయిదా వేయాల్సిందే పబ్లిక్ ను పట్టించుకోవాలి కాదా నాగవ్వ అరే పారయ్యలు ఎట్లా అనేసి మనం అసెంబ్లీ ఆపాలి పోవుడే బరాబర్ పోవుడే చూసిండ్రు కదా అందరు పబ్లిక్ గిట్లనే అనుకుంటున్నారు ఊర్లల్లా పబ్లిక్ మస్తు తిప్పలు పడితే ఎమ్మెల్యే అందరూ అసెంబ్లీ సమావేశాలకు వస్తే పబ్లిక్ తిప్పలు ఎవరు తీరుతారు ఏం సర్కారు ఏం ఆలోచన చేస్తారో ఏమో వార్తలు చూసిర్రు కదా ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొస్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి.